నమస్తే. ఎన్నో విషయాలు పొలిటికల్‌కి సంబంధించి జరగబోయే దాని గురించి చాలా క్లియర్‌గా చెప్పారు. కవిత గారి గురించి మాట్లాడాలి అంటే, కవిత గారికి సంబంధించి తన బర్త్‌డే గిఫ్ట్ అని గతంలో నేను వేరే దగ్గర చేసినప్పుడు పివి రెడ్డి సార్‌తోనే చేశాను. బర్త్‌డే గిఫ్ట్ తను అరెస్ట్ అయినా మళ్ళీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే ఈ టైం అయితే కాదు తనని అరెస్ట్ చేసేది. మళ్ళీ హ్యాపీగా బయటకొస్తుందన్నారు. అలాగే ఎన్ని డేస్ చెప్పారో అన్ని డేస్‌లో మళ్ళీ తను రిటర్న్ రావడం జరిగింది. బట్ ఇప్పుడు కవిత గారి గురించి ఎవరు మాట్లాడట్లేదు. కారణం ఏంటి అని తెలుసుకుంటూనే అసలు కవిత గారు ఎప్పుడు బయటకొస్తారు? మరి కేసీఆర్ గారు ఎంతవరకు ప్రయత్నాలు చేస్తున్నారు? కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? తన సిస్టర్ గురించి ఈ విషయాలన్నీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారో పివి రెడ్డి సార్ ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ మనం కవిత గారి గురించి బర్త్‌డే గిఫ్ట్ అని గతంలో ఒక వీడియో చేశాము. సో, మీరు చెప్పినట్టే 100% అరెస్ట్ అవ్వటం మళ్ళీ వెంటనే తను బయటకొచ్చేయడం అప్పుడైతే మీరు చెప్పినట్టుగా జరిగింది. మరి ఇప్పుడైతే కవిత గారు అసలు ఎప్పుడు బయటకొస్తారు? వచ్చే అవకాశం ఉందంటారా? చాలా ఉచ్చు బిగుసుకుంది అన్నట్టుగా అన్నీ తనకి వ్యతిరేకంగానే వస్తూ ఉన్నాయి వార్తలు చూస్తే. మరి ఇటు గతంలో తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఎవరు ఏదనుకున్నా మొదటి ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణకి సంబంధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? కేటీఆర్ గారు అసలు మా చెల్లెలు తప్పే చేయదు అన్నట్టుగా చెప్పారు. సో, మరి కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? ప్రముఖ నేతలు అసలు కవిత గారి గురించి మళ్ళీ ఎవరు మాట్లాడుతున్న సందర్భం గూడా లేదు. దీనికి తగ్గట్టుగా మళ్ళీ కేటీఆర్ గారి మీద కూడా కొన్ని కొన్ని వార్తలు రావటం తనకి వ్యతిరేకంగా. వీటన్నిటిని మీరెలా విశ్లేషిస్తారు? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి సార్? ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్‌కి, కార్యకర్తలకు దయచేసి నేను వ్యక్తిగతంగా గాని, పార్టీ పరంగా గాని, ఏ పార్టీపై అభిమానం గాని నేనేం చెప్పట్లేదు మేడం. కేవలం నా దివ్య దృష్టి మాత్రమే నేను గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. పొలిటికల్ జీవిత చరిత్ర, మానవుని జీవిత చరిత్ర, మానవుని మనుగడ, మానవుని జన్మ, మానవుని వృత్తి. నా దృష్టి ప్రకారం చెప్తున్నా. టోటల్ ఈ సృష్టి కాలచక్రంలో నిర్ణయించబడింది. సృష్టి కాలచక్రంలో సినిమా రిలీజ్ అయినట్టు రిలీజ్ అవుతుంది. నా దివ్య దృష్టిలో చెప్తున్నా, పొలిటికల్ లీడర్స్ భగవంతుడి దృష్టిలో అన్నదమ్ముల పిల్లలు, అన్నదమ్ముల పార్టీలు అందరూ. ఓకే. విన్నారా మేడం? ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతుంది సార్. ఇది యాక్చువల్‌గా అన్నదమ్ముల, అక్కచెల్లెలు ఉంటారు కదా! ఒకే తల్లికి పుట్టిన పిల్లలు. ఆ పిల్లలకు మళ్ళా పిల్లలు ఉంటారు. అవును. అలాంటి వంశము, అలాంటి జీవన విధానం, అలాంటి వృత్తులు పొలిటికల్ వృత్తి. కవిత అరెస్ట్ గురించి నా దివ్య దృష్టితో చెప్తున్నాను. సత్కర్మ, దుష్కర్మ. భగవంతుని దృష్టిలో ఆలోచన చేస్తే భగవంతుని దృష్టిలో కవిత అరెస్ట్ లేదు. భగవంతుని దృష్టిలో ఎగ్జాంపుల్‌గా మనము భగవంతుని దృష్టిలో కవిత ఎలాంటి ఆడపడుచు అంటే, ఒక పిల్లవాడు బాగా విచ్చలవిడిగా ఎగురుతున్నాడు, ఆటలాడుతున్నాడు. ఎంత కోప్పడ్డా, ఎంత చేసినా మళ్ళీ ఎగురుతూనే ఉంటారు వాళ్ళు. ఆ పిల్లాన్ని చూసి తాత్కాలికంగా రూమ్‌లేస్తాం మనం. అంటే భయభ్రాంతులు మళ్ళీ ఏమన్నా ఎగురితే విచ్చలవిడి తత్వం చేస్తే మళ్ళీ మనల్ని కోపాడతారు, మళ్ళీ రూమ్‌లేస్తారని ఒక భయాందోళన సృష్టించడానికి పిల్లని మనం ఎట్లా కోపగిస్తామో, కవిత జైలు శిక్ష కూడా అలానే ఉంది భగవంతుని దృష్టిలో. ఓకే. కవిత అతి త్వరలో నెక్స్ట్ మంత్‌లో ఎండింగ్ వరకు 100% రిలీజ్ అవుతుంది మేడం. ఓకే. నెక్స్ట్ మంత్ ఎండింగ్‌లో ఇంచుమించు జూన్ ఎండింగ్ కల్లా రిలీజ్ జూన్ అవుతుంది. ఎండింగ్ కల్లా 100% రిలీజ్ అవుతుంది. సృష్టి కాలచక్రంలో ఒక విత్తనం గింజ మనం భూమిలో పెట్టినామనుకోండి, ఒక ఫలవృక్షం గింజ. దాన్ని తోటమాలి ఆయనకు ఆ ఫలవృక్షానికి ఎంత సేద్యం చేస్తే ఆ ఫలవృక్షము బలవంతంగా పెరుగుతుంది. ఎంత సేద్యం చేస్తే అన్ని పూలు పూస్తుంది, అన్ని కాయలు కాస్తుంది, అన్ని పండ్లు అనుభవిస్తాం అన్నట్టు. కానీ ఆ భూమి గుణాలను బట్టో, ఎరువుల గుణాలను బట్టో, నీరు గుణాలను బట్టో, వాతావరణ గుణాలను బట్టో, తోటమాల గుణాలను బట్టో ఆ ఫలవృక్షం గుణాలు మారదు. అలానే పొలిటికల్ లీడర్స్ జీవన విధానము జన్మించక ముందు సృష్టి కాలచక్రంలో నిర్ణయించబడింది.
కవిత భవిష్యవాణి కూడా ముందే సృష్టి కాలచక్రంలో అనుభవించాలి. అది అన్ని ప్రయత్నం చేసినా కూడా కొన్ని సత్కర్మలు, దుష్కర్మలు ప్రతి జన్మించిన ప్రతి మానవుని మనుగడలో సృష్టి కాలచక్రంలో మంచి చెడు, చెడు మంచి సముద్రంలో అలలెక్క అది రావడం పోవడం సహజం. ఈ పొలిటికల్ లీడర్స్ భవిష్యవాణి పొలిటికల్ లీడర్స్ వల్ల పోరాటము పక్క నేను ఇప్పుడే చెప్పాను, అన్నదమ్ముల మధ్యన జరిగే పోరాటం లాంటివి. రైట్. విన్నారా? ఇది కవిత గత చరిత్రలో లేని తప్పేమి ఎవరికి పొలిటికల్ చరిత్రలో లేని ఎక్కడ తప్పేం చేయలేదు. మన ముందు జరిగే పరిణామాలు, మన ముందు జరిగే కొన్ని వాతావరణ పరిస్థితులు, పొలిటికల్ పరిస్థితులు, ఇప్పుడు పొలిటికల్ వేవ్స్, పొలిటికల్ విపత్తులు అవి ఎవరికి వస్తాయి? పొలిటికల్ ఉన్న వాళ్ళకి వస్తాయి. అది సహజం అనుకొని నేను సృష్టి కాలచక్రంలో అది అసహజమైంది, అసంభవమైంది, చరిత్రలో ఎవరు చెయ్యనిది, చరిత్రలో చూడనిది అన్నది అలాంటి పరిణామాలు ఏమి కాదు. అది సహజ సిద్ధ ధర్మంగా మా పొలిటికల్ చరిత్రలో అది సహజము. అది 100% ఏంటంటే కవిత 100% కడిగిన ముత్యం లాగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు పక్కా 100% మనం లోపలనే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు 100% రిలీజ్ అవుతుంది, విడుదల అవుతుంది. ఆమెకు జరుగుతున్న పరిణామాలు సృష్టి కాలచక్రంలో తన జన్మ కర్మలో నిర్ణయించబడింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. సో అది 100% ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆమె కడిగిన ముత్యంలో 100% విడుదల అవుతుందని నేను చెప్తున్నాను. రైట్. సో అదండి విషయం. అందరికీ శుభవార్త. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఒక రకంగా శుభవార్త అని చెప్పొచ్చు. తన ఇంటి ఆడపడుచు ఇంటికి వచ్చేస్తుంది అంటే ఎవరికైనా ఆనందమే కదా. సో అలా కడిగిన ముత్యంలా కవిత గారు మళ్ళీ వచ్చేస్తారు నెక్స్ట్ మంత్ ఎండింగ్కి. నేను ఈ వీడియో చేస్తుంది మేలో చేస్తున్నాను. సో ఈ మే ఎండింగ్కి చాలా రోజులు అవుతుంది. జూన్ ఎండింగ్ కల్లా కవిత గారు మళ్ళీ వచ్చేస్తారు. అసలు ఎటువంటి కేసు ఏది లేకుండా మొత్తానికి బయటపడిపోతారు అన్నట్టుగా చెప్తున్నారు తన దివ్య దృష్టి ద్వారా పివిరెడ్డి సార్. చూద్దాం, తప్పకుండా కవిత గారు మళ్ళీ బయటకు వచ్చాక పివిరెడ్డి సార్తో ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గతంలో కూడా కవిత గారికి సంబంధించి పొలిటికల్కి సంబంధించి చాలా విషయాలు మాట్లాడటం జరిగింది, అన్నీ రుజువైన సందర్భాలే. సో ఇది కూడా ఎంతవరకు రుజువు అవుతుంది అని తెలుసుకున్నాక మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.